హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ ద్వారా మీకు టోటల్ డేటా అనేది అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వెబ్సైట్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మీకు యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కోర్స్ అనేది కేవలం 799 ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కూపన్ కోడ్ నడుస్తుంది, ఎన్టీపీసీ అనేటటువంటి కూపన్ కోడ్. ఆ యొక్క కూపన్ కోడ్ని ఎంటర్ చేసుకుంటే మీకు 600 లోపే కోర్స్ అనేది యాక్సెస్లోకి వచ్చేస్తుంది. 1 year వ్యాలిడిటీ తోటి ఎన్టీపీసీ CBT1 CBT2 అదేవిధంగా గ్రూప్ డి యొక్క CBT ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా డేటా అనేది అందిస్తున్నాం. తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కంబైన్డ్గా మీకు డేటా అనేది యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ చెక్ చేద్దాం. అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా మన యొక్క కోర్సు యొక్క డీటెయిల్ డేటా అనేది వీడియో ఎండ్లో మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అని. సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు రిక్రూట్మెంట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ ట్యాబ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు పాయింట్ టు పాయింట్ అందించడం జరుగుతుంది. సో మా అప్లికేషన్స్ అనేవి మనకు నిన్నటి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 22వ తారీఖు రోజు. అదేవిధంగా దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంటుంది. ఏదైనా కరిజెండమ్స్ వస్తే ఇక్కడ మనకు అప్డేట్ ఇస్తారు. సిలబస్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మోడల్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత మన యొక్క OMR ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి శాంపుల్ OMR ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్, అంటే ఎగ్జామే రాయలేదు కదా, క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ 1 by 1 మనకైతే యాక్టివేట్లోకి రాబోతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ మీద ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ ప్రాసెస్లో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఒక నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ దీంట్లో పోస్టులు కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 13కి మనకి ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ 18, కెమికల్ 17, బయాలజీ 22, మొత్తం మీద మనకు 57 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా. అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 12 కనుక తీసుకుంటే ఇక్కడ కెమికల్ ఉంది కదా, దీనికి ఒక ఎడిషనల్ పోస్ట్. ఇది మాత్రం లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఓకేనా. మనకు కొంత పర్టికులర్ టైం బేస్ పైన అదేవిధంగా కొన్ని లిమిటేషన్స్ బేస్ పైన ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. ఇదేమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాండిడేట్ ఒక ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. సో 11 or 12 or 13 ఈ మూడిట్లో ఏదో ఒకదానికి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ వాటి యొక్క రోస్టర్ వైజ్గా ఉన్నటువంటి ఖాళీలు, వాటి యొక్క డీటెయిల్ డేటా, అండ్ నెక్స్ట్ క్రిమినల్ ఇయర్ సంబంధించి, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి ఆ యొక్క డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 42 years దాకా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, యాజ్ పర్ ద డేటా 1 July 2020 ప్రకారంగా. అండ్ అదేవిధంగా ఎవరైతే 1978 కంటే ముందు పుట్టి ఉంటారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ మనకు రిలాక్సేషన్ ఉంది కదా, SC STకి OBCకి 5 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ అది వేరీ అయిపోవడం జరుగుతుంది, అంటే 73కి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఓకేనా. 1 July 2020 ప్రకారంగా వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఫస్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్, సో MScతో పాటు 1st or 2nd డివిజన్ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో మీరు ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా ఫిజిక్స్ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్గా ఉండాలి మీ యొక్క MScలో, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా ఉంటే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ కెమికల్లో కనుక తీసుకుంటే MSc విత్ కెమికల్ చేసిన వాళ్ళు అర్హులు, లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమికల్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బయాలజీ కనుక తీసుకున్నట్లయితే MSc విత్ బయాలజీ లేదా జువాలజీ లేదా బాటనీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఫోరెన్సిక్ సైన్స్తో పాటు బయాలజీ అనేది స్పెషలైజేషన్గా చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 6/6 అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. 6/6 అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 6/6 మెయింటైన్ చేయకుంటే మాత్రం అనర్హులే. సో మనకి ఇక్కడ కలర్ బ్లైండ్నెస్, అదేవిధంగా మరి కొన్ని ఇష్యూస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే 6/6 ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో గారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్, మిగిలిన వాళ్ళందరూ కూడా 600 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
డైరెక్ట్ మనం ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 22వ తారీఖు దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి అండ్ కర్నూలు ఈ యొక్క 5 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకుంటే వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్? డిసెంబర్ 6వ తారీఖు రోజు 11 నుంచి 1 దాకా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ అనేది మనకు OMR బేస్ పైన ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? OMR బేస్ పైన ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రొహిబిటెడ్ చేసినటువంటి ఇష్యూస్ కనుక తీసుకుంటే మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్, క్యాలిక్యులేటర్, వాచెస్, రింగ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాటర్ బాటిల్స్, బుక్స్, న్యూస్ పేపర్, అదేవిధంగా నోట్బుక్స్, బ్యాగ్స్. సో ఇవన్నీ కూడా మనకు ప్రొహిబిటెడ్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు COVID-19 ఉంది కాబట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ కనుక తీసుకున్నట్లయితే ఓసీకి 40, బీసీకి 35, SC STకి 30% అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 30 అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఎవరికైతే మెరిట్ స్కోర్ వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ శాలరీ. సో శాలరీ కనుక తీసుకుంటే 28,940 నుంచి 78,910 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా బేసిక్ పే అండ్ అదేవిధంగా విత్ అలవెన్సెస్ కూడా కలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ యొక్క సిలబస్, మెకానిక్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, వేవ్ ఆప్టిక్స్, థర్మోడైనామిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్. అండ్ నెక్స్ట్ కెమికల్ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే సెట్ వైజ్గా దీంట్లో ఉన్నటువంటి వీటన్నిటికి సంబంధించి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీకి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ స్టడీ కండక్ట్లో ఒకవేళ మీ దగ్గర స్టడీ కండక్ట్ ఉంటే ఏం లేదు, లేకుంటే మాత్రం ఈ యొక్క పర్ఫార్మాని ఉపయోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఎవరైతే క్రిమి లేయర్ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉంటాడో ఆ యొక్క క్యాండిడేట్ యొక్క డీటెయిల్ డేటా. సో ఇదంతా ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, తెలుగులో మాత్రం ఉండదు. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదేవిధంగా 6/6 అనేది అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో మీకు మెరిట్ స్కోర్ వచ్చింది, మెరిట్ స్కోర్ వచ్చిన తర్వాతనైనా మీకు కనుక ప్రాపర్గా లేకుంటే మాత్రం ఆటోమేటిక్గా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. కాబట్టి అది మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సబ్మిట్ అప్లికేషన్. సో సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీ ఒకటి, అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మనకి ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి యొక్క డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఐ అగ్రీ అని. సో దీనిపైన క్లిక్ చేసి కంటిన్యూ. సో మీరు ఆ యొక్క టోటల్ డేటా చదవండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ 2 ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్లోకి వెళ్ళిపోవాలి. అండ్ దాని తర్వాత మనకు నెక్స్ట్ పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఈ యొక్క సైట్లోకి వచ్చి మొత్తం ప్రొసీజర్ చేయకుండానే మనకు బయటనే ఉంది కదా గేట్వే అనేది, ఇక్కడ ఉంది కదా మై అప్లికేషన్ అని, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫస్ట్ మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ ఒక మొబైల్ నెంబర్, క్యాండిడేట్ ఒక నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా, ఈ యొక్క 5 డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ కనుక క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు వద్దనుకుంటే మాత్రం ఇక్కడ లాగౌట్ అనేది కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. సో సెక్యూరిటీగా మీరు బయటకు వెళ్ళాలంటే మాత్రం లాగౌట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? లాగౌట్ ప్రాసెస్ ద్వారా మీరు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ పేజ్లోకి వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అంటే మనకు లాగౌట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి మెగా కోర్స్ అని srinivasmik.in/courses మీకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో కూడా కోర్సు యొక్క డీటెయిల్స్ అని ఇస్తాం. సో ఇప్పటికే మనకు దాదాపుగా 180 లెసన్స్, 43 గంటల నిడివితో కూడినటువంటి వీడియోలు, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇక్కడ క్లాసెస్. సో దీస్ ఆర్ ద క్లాసెస్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. సో ఇవన్నీ కూడా క్లాసెస్ అని అప్లోడ్ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. ఉన్నటువంటి తక్కువ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.
ఇమీడియట్గా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క కోర్స్ తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి డేటా చదవడానికి మీకు టైం అనేది సరిపోదు. కాబట్టి ఇప్పుడే కోర్స్ని తీసుకోండి, ఉన్నటువంటి ప్రాపర్ టైంని ఎగ్జిక్యూషన్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ఏ బెటర్ స్కోర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని అయితే ఎన్రోల్ చేసుకోండి. సో దీంట్లో మీకు చాప్టర్ వైజ్గా అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ డీటెయిల్ డేటా అనేది అందించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ డీటెయిల్ సిలబస్ అని. ఇక్కడ నుంచి మీరు ఎగ్జామ్ యొక్క సిలబస్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు 799 ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫర్ అని నడుస్తుంది. కేవలం 600 లోపే మీ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది యూజింగ్ ఆఫ్ ఎన్టీపీసీ కూపన్ కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్టీపీసీ కూపన్ కోడ్ని ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు 600 లోపే కోర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఆఫర్ అయితే ఉంది. వెంటనే మీ యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా లేదా మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొంత డేటాతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.